ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ కి స్వాగతం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఎదురు చూసిన శ్రీవారి భక్తులకు శుభవార్త. తాజాగా టీటీడీ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పత్రిక ప్రకటన విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీఓ సమీక్ష. డిసెంబర్ 23న వైకుంఠ ద్వార దర్శనం శ్రీవారి ట్రస్ట్ టికెట్ల కోటాను విడుదల చేసింది టీటీడీ. డిసెంబర్ 24న తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య గారితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ దర్శనం ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు. డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవారి టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల పాటు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలోని 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో సర్వదర్శన టోకెన్లు భక్తులకు అందేలా టీటీడీ ఏర్పాట్లు చేయనుంది. సర్వదర్శన టోకెన్లు జారీ చేసే డేట్ త్వరలోనే టీటీడీ తెలియజేయనుంది. తిరుపతిలో ఎంఆర్పల్లి, జీవకోన, రామనాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. తిరుమలలోని కౌస్తుభ విశ్రాంతి భవన్లో టోకెన్లు కేటాయింపు. టోకెన్లు జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈఓ ఆదేశం. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శనం క్యూ లైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం. వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వర్ణరథం. వైకుంఠ ఏకాదశి రోజు 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం సదుపాయం ఉండదు. వైకుంఠ ద్వార దర్శనం గల 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరంగా అన్నప్రసాదాలు శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రాల్లో ఏర్పాట్లు. లడ్డు ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో 3.5 లక్షల లడ్డూలు, అదనంగా 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.